నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు రాశి ఫలాల్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగ వివరాలు తెలియజేస్తారా? 1/11/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 5:25. తిథి దశమి ఉదయం 9:11 వరకు. నక్షత్రం శతభిషం సాయంత్రం 6:20 వరకు. యోగాలు ధ్రువ రాత్రి తెల్లవారుజామున 2:10 వరకు. కరణములు భవ ఉదయం 9:11 వరకు. వణిజ రాత్రి 8:27 వరకు. రాహుకాలం ఉదయం 8:48 నుంచి 10:14 వరకు. గుళిక కాలం ఉదయం 5:56 నుంచి 7:22 వరకు. యమగండం మధ్యాహ్నం 1:07 నుంచి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుంచి 6:42 వరకు. మరల ఉదయం 6:42 నుంచి 7:28 వరకు. అమృతకాలం ఉదయం 11:17 నుంచి 12:51 వరకు. వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 12:24 నుంచి 1:55 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలలో విజయాన్ని చక్కగా తీసుకోగలుగుతారు. అధిక శ్రమతో ఆశించిన పనులలో విజయంతో పాటు మంచి కృషి చేయడం, అందరి యొక్క మన్ననలు పొందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా అధిక శ్రద్ధతో చేసే పనులలో శ్రమ అనేది అధికంగా ఉండడంతో పాటుగా వచ్చిన ధనాన్ని ఖర్చు అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అనవసరమైన ఖర్చులని అధిగమించే ప్రయత్నాలు లాంటివి తప్పనిసరిగా చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు, అనుకోని బాధ్యతలు, అధిక శ్రమ, గుర్తింపు, గౌరవం మొదలైనవి లభించినప్పటికీ అధిక శ్రమ వల్ల కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది. వేళకి ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు, దూర ప్రాంతాలకి ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో వ్యక్తులతో వృత్తిపరమైన విషయాలలో మీరు సాధించే విజయాల కొరకు వారితో చర్చించి వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ఆ నేపథ్యంలో సహకరించే వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిత్రులు, ఆత్మీయులు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వారి సహకారంతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, రిలీజియస్ పర్పస్గా, అలాగే దాంతోపాటుగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి, పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి అధిక శ్రద్ధతో చేసే కార్యక్రమాలు కూడా చేస్తారు. అయినప్పటికీ కూడా ఏది ఎలా ఉన్నా వృత్తిపరమైన విషయాలలో వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అంటే మానసిక, శారీరక ఆరోగ్యపరమైన విషయాలలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఎక్కువ శాతం ఆలోచనలు, అనవసరమైన ఘర్షణ, మానసికంగా చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అంటే డాక్టరేట్ కావచ్చు, పోస్ట్ డాక్టర్లు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. వ్యాపార పరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో కొన్ని రకాలైన ఆటంకాలు, రావాల్సిన ధనం విషయంలో కానీ మొదలైన వాటిలలో కొన్ని ఆటంకాలు, ఆలస్యాలు, మానసికంగా చికాకులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి
వీలైనంత వరకు అన్ని విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారికి వ్యాపారపరమైన విషయాల మీద అధిక ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ వ్యాపారాన్ని విస్తరించే నేపథ్యంలో కావచ్చు, లేకపోతే రుణాలు తీసుకుని ఆ వ్యాపారంలో మీరు ఏదైనా ఆర్థికంగా పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆశతో మీరు చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత సంఘర్షణ, దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యయాలు మనసుని చికాకు పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు లేకుండా అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులలో విజయాన్ని సాధించాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల మీద మీరు జయాన్ని సాధించడానికి, విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే అందరితో ఇంతకుముందు ఏర్పడిన విభేదాలు లాంటివి ఏమన్నా వాటిని సమసిపోయే విధంగా మీరు గట్టిగా కృషి చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేయడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, పోటీల్లో నెగ్గడానికి చేసే కృషి అధికంగా ఉండడం, విద్యార్థులు విద్యాపరమైన విషయం మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే సంఘంలో వ్యక్తులతో నూతన పరిచయాలకి, ఆ పరిచయాలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు చికాకును కలిగించినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. తులారాశి. మా తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఆలోచనలలో అధిక శాతం కొంత హృదయాందోళనకు అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. అంటే మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అది ఆటంకాలు లాంటివి కలిగినా, లేకపోతే అధికంగా ఉపాసన కొరకు మీరు చేసే ప్రయత్నాల వల్ల కొంత శారీరకంగా మీకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది లాంటిది కలిగే అవకాశాలు లాంటివి. అంటే సమయానికి వేళకి ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంతానపరమైన విషయాల్లో, సృజనాత్మక సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా మీకు వచ్చిన ఆలోచనలని చక్కగా వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో మీ యొక్క సొంత నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకెడుతూ అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో గృహానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వాహనాలు, గృహానికి సంబంధించిన రిపేర్లు లాంటివి, లేకపోతే స్థిరాస్తుల నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలు, డ్రైవింగ్ మొదలైన వాటి మీద తగిన విధంగా శ్రద్ధతో ముందుకు పెడుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద సౌకర్యాలను యూటిలైజ్ చేసుకోవాలి. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నప్పటికీ వృత్తిపరమైన విషయాలలో మీరు ఒక పక్కన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, మరియు ఒక పక్కన గృహ వాతావరణం మీద కాన్సన్ట్రేట్ చేయడం, రెండింటినీ మీరు సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల గురించి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో హాస్టల్ వస్తే కానీ, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు కానీ చర్చలకు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మీరు ప్రయాణాలకు అవకాశం ఒకటి ఉంది. అంతేకాకుండా లౌకిక విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. మీ ఎఫర్ట్స్ని ఉపయోగిస్తూ పనులు చేయడానికి మీరు అధికంగా శ్రమ పడతారు. అయితే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా దూర ప్రయాణాలు లాంటివి ఏదైనా ఉన్నా దానికి సంబంధించి చిన్నపాటి అవాంతరాలు లాంటివి ఏర్పడడం, ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించి కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి కానీ, తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, దూర విద్య మొదలైన విషయాలలో సామాన్యమైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళంతవరకు మీ ఎఫర్ట్స్ను ఉపయోగిస్తూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆలోచనలను మీరు పకడ్బందీగా ఏర్పరచుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. అమ్మా, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఆర్థికపరమైన విషయాల మీద చర్చలు అధికంగా చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే భాగస్వామితో కలిపి ఆ ఆర్థిక విషయాల గురించి చర్చించడం,
అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కొంత పౌరుషంగా ఉండడం బట్టి కూడా మీ కుటుంబ వ్యక్తులతో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ వ్యక్తులతో కానీ, కుటుంబంలోని వారితో కానీ, ఆత్మీయులైన వ్యక్తులతో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, సామాన్యమైన విషయాల్లో కానీ ఘర్షణలకు వీలైనంత దూరంగా ఉండడం, మాటల వల్ల అపార్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవడం, ముఖ్యంగా మీ సహకారం కోరుకునే మీ ఇన్లాస్కి మీరు సహకరించే పరిస్థితులు లాంటివి రావడం బట్టి ఆ విషయంలో కూడా తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు పెడుతూ ఇతరులకు సహకరిస్తూ మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలలో మీరు అన్ని విధాలా జయాన్ని సాధించగలుగుతారు. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. పౌరుషంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మీ ఆలోచనలు, మీరు చేద్దాం అనుకుంటున్న పనులు అవి మీకే ఆలస్యం అవడం వల్ల, అలాగే పోటీలు మొదలైన వాటి మీద బద్ధకం మొదలైన వాటి వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో కొన్ని చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా బద్ధకాన్ని అధిగమించాలి. అలాగే ఆలస్యాలని, ఆటంకాలని నిరోధించే విధంగా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, మాటలు కానీ, ఇతరులకు చేసే వాగ్దానాల విషయంలో కానీ, మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, ఏ విషయాల్లోనైనా ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వాటి విషయంలో మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవటం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న విషయాల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచనలు చేయడం ఒకటి. సమయానికి నిద్ర విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం, అంటే నిద్రలేమి లాంటిది. అలాగే అధికంగా ఎక్కువ కష్టపడడం బట్టి కూడా సమయానికి ఆహార స్వీకరణ కావచ్చు, నిద్ర కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకునే పరిస్థితులు రావడం, ముఖ్యంగా ఆరోగ్యం మీద నిర్లక్ష్యం చేయకుండా, చిన్నవే కదా నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధగా ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు లాంటివి చేయవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో కూడా వారికి మీరు సహకరించే విషయంలో కావచ్చు, వారి కొరకు పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, ఏది చేసినా కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణగా ఉండడం కానీ, వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, కొత్త వ్యక్తులను నమ్ముతూ, కొత్త విషయాలు చేసే ప్రయత్నంలో తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి కూడా అవకాశం ఒకటి కనబడుతుంది. అనవసరమైన ఖర్చులను నివారిస్తూ ఆకస్మిక ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధతో ముందుకు వెళుతూ ఉన్నట్లయితే అనుకున్న ఫలితాల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా ఈ రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తికి సంబంధించినది, అలాగే విష్ణు సహస్రనామాలు లాంటివి కానీ, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు లాంటివి, అలాగే గోవింద నామాలు మొదలైనవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు విష్ణు, వెంకటేశ్వర స్వామి వీళ్ళకి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా చాలా చక్కగా మీకు ఎంతో ఇదిగా ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ కార్యక్రమం చేయండి. ఒకవేళ అవకాశం లేదు అనుకుంటే మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వినడం కానీ, శ్లోకాలు చేసుకోవడం కానీ, గోవిందనామాలైనా ఏదైనా సరే అది మీకు మంచి బెనిఫిషియల్గా ఉండడం, దానివల్ల మానసిక ప్రశాంతత ఎప్పుడు కూడా జీవితంలో మనిషికి కావాల్సిన మానసిక ప్రశాంతత. కాబట్టి మానసిక ప్రశాంతతకి సంబంధించిన పరిస్థితుల్ని మీరు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ప్రాముఖ్యతగా మనం దేవోత్తన ఏకాదశి అని చెప్పి అంటారు. ఈరోజు ప్రాముఖ్యతగా దాని గురించి చెప్తారు. ఇది ప్రముఖమైన ఏకాదశి. మనకు వచ్చే 24 ఏకాదశుల్లో ఇది కూడా అతి ముఖ్యమైన ఏకాదశిగా చెప్తారు. శుక్లపక్షంలో కార్తీక మాసంలో వచ్చే దేవోత్తన ఏకాదశి ఈ రోజున ప్రాముఖ్యత పొందిన ఏకాదశిగా చెప్తారు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.